హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రాక్టికల్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎండి అండ్ డైరెక్టర్ డిబి ప్రకాష్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి గ్లోబల్ అకౌంటెన్సీ మీద ఏ విధంగా ఉంటుంది ఆ కోర్స్ అనేది ఆయన అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మనం. హలో అండి. హలో, నమస్కారం. సార్, అసలు అంటే ఈ గ్లోబల్ అకౌంటెన్సీ అనేది ఏంటి, ఏ విధంగా ఉంటుంది? ఇది యాక్చువల్లీ నండి, వీఆర్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెంట్స్. ఈ దానికి ముందు కొద్దిగా ఇది బ్యాక్గ్రౌండ్ ఇస్తామంటే, ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ అనేది 1993లో స్టార్ట్ అయిందండి. ఇంతవరకు 25,000 క్యాండిడేట్స్ మా దగ్గర నుంచి ట్రైనింగ్ పొందారు. 93 అంటే ఇంతవరకు 27 ఇయర్స్, మీకు అర్థమవుతూనే ఉంది. దీంట్లో దాంతో ఇప్పుడు ప్రస్తుతం గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ అనేది ఒకటి ప్రవేశపెట్టాం. ఇది యాక్చువల్లీ ప్రాక్టికల్ అకౌంటెన్సీ కోర్స్ అని కూడా అంటారనమాట. మా యొక్క ఆర్గనైజేషన్ నేమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ. కాబట్టి ఈ ప్రాక్టికల్ అకౌంటెన్సీ అనేది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని అంటే, 1993 టైంలో, అప్పుడు కాదండి ఇప్పటికి కూడా, ఏమి అని అంటే దెర్ ఈజ్ ఏ డిఫికల్టీ. ఉద్యోగానికి వెళ్ళాలి అంటే కామర్స్ గ్రాడ్యుయేట్, MBA క్యాండిడేట్, MCOM క్యాండిడేట్, వీళ్ళు కానీ కాలేజీ నుంచి వస్తూనే ఉద్యోగానికి వెళ్ళాలి అంటే కంపెనీస్ వాళ్ళు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటారు. ఈ యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటే ఫ్రెషర్కి, సార్ మాకు మీరు ఛాన్స్ ఇవ్వకోకుండా ఉద్యోగం రాకోకుండా మాకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలాగో వస్తుందండి అని చాలామందికి ఇబ్బందికరంగా మారిందనమాట. అందువల్ల అప్పుడు ఉద్యోగాలు రావాలి అని అంటే నో ఎక్స్పీరియన్స్ ఈజ్ నో జాబ్. దట్స్ ఎ రీజన్. అందువల్ల వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ కోర్స్ కాల్డ్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. కంపెనీలో అకౌంటెంట్ అనే అతను ఎలాగ పనిచేస్తారో ఇలాగ ఫ్రెషర్స్కి ట్రైనింగ్ ఇచ్చేసి, ఇందువల్ల ఏమైపోతుందంటే అండి, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ మాదిరిగా మా కోర్సు కౌంట్ అవుతుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి బాగా ఉన్నాయి. కామర్స్ వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇది బేసికల్లీ కామర్స్ వాళ్ళకి. ఇది కామర్స్ అంటే MBA, MCOM, BCOM వీళ్ళకి చాలా బాగుంటుందండి వీళ్ళకి. ఇందులో ఇంకొకటి ఏమనంటే, వాళ్ళకే ఇప్పుడు మెయిన్గా అకౌంటెంట్ జాబ్ కావాలంటే వాళ్ళకైతే. ఇంకొకటి కూడా ఏమంటున్నానంటే, ఇంతవరకు ఈ కోర్సు ద్వారా చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా కలిగాయి. ఇంకొకటి, ఇప్పుడు అకౌంటెన్సీ అంటే ఇండియాలోనే కాదు కదా వీళ్ళకి, అందుకే త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ అకౌంటెన్సీ ఈజ్ ద సేమ్. కాబట్టి అందువల్ల మా కోర్సు ద్వారా ఇప్పుడు గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ అనేది ఎందుకు టైటిల్ పెట్టామంటే త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ కూడా. అందుకే మా క్యాండిడేట్లని, ఇఫ్ యూ నేమ్ ఎనీ కంట్రీ, సింగపూర్, UK, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సో మెనీ కంట్రీస్లో కూడా మా క్యాండిడేట్స్, యాక్చువల్లీ దుబాయ్, సౌదీ అరేబియా, అక్కడికంటే వాళ్ళు కూడా యాక్చువల్లీ చాలామంది, కొంతమంది ఫారినర్స్ కూడా మా యొక్క ఇది స్టూడెంట్స్ అండి ఇందులో. ఇంకొకటి కూడా మీకు చెప్పాలి అంటే, న్యూజిలాండ్కి సంబంధించి దేర్ ఆర్ ద ఫ్యామిలీస్, హస్బెండ్ అండ్ వైఫ్, అలాగా కపుల్స్ మా కోర్సు చేసి అక్కడ కూడా ఇది సెటిల్ అయ్యారు. అందువల్ల చాలామందికి కూడా అందుకే ఈ కోర్సుని గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ అని అంటున్నాం. ట్యాక్స్ కన్సల్టెంట్గా అండ్ GST కన్సల్టెంట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి వీళ్ళు? ఇప్పుడు యాక్చువల్లీ నండి, ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ట్యాక్స్ కన్సల్టెంట్ అంటాం. ఇందులో ఈ ట్యాక్స్ అన్నప్పుడు ఏముంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్, GST కన్సల్టెంట్, అవునా కదండి? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ అని అంటాం, ట్యాక్స్ కన్సల్టెంట్గా. ఈ ట్యాక్స్ కన్సల్టెంట్ అనే దానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు BCOM, ఇంకొకటి కూడా ఏమంటున్నానంటే, ఈ యొక్క CA, చార్టర్డ్ అకౌంటెంటు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంటు, కంపెనీ సెక్రటరీస్, వీళ్ళు ఇది ఆథరైజ్డ్ టు ప్రాక్టీస్ యాజ్ ట్యాక్స్ కన్సల్ట్. అలాగనే వీళ్ళు BCOM, MCOM, MBA ఫైనాన్స్ వాళ్ళకు కూడా GST కన్సల్టెంట్ గాను, ట్యాక్స్ కన్సల్టెంట్ గాను వీళ్ళకి ఇది రికగ్నిషన్ ఉంది అండి. దే కెన్ ఆల్సో గో, దే ఆర్ ఆల్సో ఆథరైజ్డ్ టు అప్లై. వీళ్ళకున్నంత అవకాశం అది చాలా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ అనమాట. ఇట్ ఈజ్ బూన్ టు దెమ్. లైక్ వాళ్ళు కూడా ఈక్వల్గా వాళ్ళతో పాటు కొన్ని హయ్యర్ లెవెల్స్ అప్పీల్స్కి వాటికి వాళ్ళకి అధికారాలు ఉంటాయి. వీళ్ళకి కూడా కొన్ని లోయర్ లెవెల్స్లో అపీల్ చేయడానికి. ఇప్పుడు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరండి, ఇది ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్, TRP. గవర్నమెంటే వీళ్ళు BCOM వాళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి TRP అనేసి సర్టిఫికెట్ ఇస్తుందండి. అప్పుడు ఏమైపోతుంది, దే కెన్ అఫీషియల్లీ చార్టర్డ్ అకౌంటెంట్ ఎలాగ ఇన్కమ్ ట్యాక్స్ వాటికి ఛార్జ్ చేస్తారో వీళ్ళు కూడా ఇలాగ ఛార్జ్ చేయొచ్చండి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్గా
ఈ కోర్సులో మేము ఏం చేస్తున్నామనంటే వీళ్ళకి ట్రైనింగ్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ అన్నప్పుడు ఈ కోర్సు యొక్క విధానం కూడా ఎలాగా ఉంటుందంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ లర్న్డ్ బై ఇంటర్మీడియట్ పర్సన్, బీకామ్ పర్సన్, ఎంకామ్ పర్సన్, చార్టర్డ్ అకౌంటెంట్, అబౌవ్ చార్టర్డ్ అకౌంటెంట్. సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ లర్న్ ఇన్ సో మెనీ లెవెల్స్. కానీ ఎంతవరకు అది ఉపయోగించాలి బేసిక్గా. సో కాబట్టి వీళ్ళకి ఆ బీకామ్ లెవెల్లో ఎంతవరకు ప్రాక్టీషనర్కి సంబంధించి ఫండమెంటల్గా బ్యాక్గ్రౌండ్ అవునా కదా, ఫస్ట్ అక్కడికి వెళ్ళడానికి ఫౌండేషన్ అని అంటాం. అలాగా వీళ్ళకి వితౌట్ కన్ఫ్యూజింగ్ దెమ్ విత్ ద టెక్నికల్ జార్గన్ అరే దిస్ థింగ్ వీఆర్ ట్రైనింగ్ దెమ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ అని అన్నప్పుడు ఇన్కమ్ అంటే ఏమి, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్, శాలరీ ఇన్కమ్, ఫామ్ నెంబర్ 16, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇవన్నీ ఎలాగా అంటే వితౌట్ కన్ఫ్యూజింగ్ దెమ్ విత్ ద జార్గన్, టెక్నికల్ టర్మ్స్ అవంతా బుక్కులు అవి ఇచ్చి కన్ఫ్యూజన్ చేయకోకుండా ప్రాక్టికల్గా అవేర్నెస్. అందువల్లనే వీళ్ళు ఏం చేస్తారు, చాలామంది కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళ యొక్క ట్రైనీస్ని మా దగ్గరికి పంపించారండి. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ చేయాలంటే చాలా టైం. అందువల్ల అలాగ కొన్ని కంపెనీస్ వాళ్ళు దే ఆర్ స్పాన్సరింగ్ దేర్ ఓన్ ఎంప్లాయీస్ టు అస్. కొన్ని కంపెనీ, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎ మెన్షన్ ద కంపెనీ, వాళ్ళు దే హ్యావ్ సెలెక్టెడ్ అకౌంటెంట్స్ టు ఒక 20 అకౌంటెంట్స్ని ఎలెక్ట్ చేసి లాంగ్ బ్యాక్ వాళ్ళకి మేము ఒక 3-4 days ఫుల్ టైం ప్రోగ్రామ్ ఇచ్చామండి. అంటే ఈ కోర్సు యొక్క ఇంపార్టెన్స్ అలాగా ఉంది అని చెప్పడానికి. శాలరీస్ ఎలా ఉంటాయి సార్? శాలరీస్ అనేది మనము ఇప్పుడు మా దగ్గర వాళ్ళు కొంతమంది వన్ థింగ్ అండి, కంపెనీలోకి ఎంటర్ కావాలి అని అంటే ఫస్ట్ మీరు కంపెనీలోకి ఎంటర్ కావాలి. కంపెనీలోకి ఎంటర్ అయినాక దెన్ దేర్ ఈజ్ నో స్కై ఈజ్ ద లిమిట్. మా దగ్గర వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ అంటుంటాం. ఎంఎన్సీ కంపెనీస్లో కొంతమంది ఇప్పుడు డెలాయిట్, కాగ్నిజెంట్ వాటి దగ్గర కూడా మా క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకి ఎంత, ఎందుకంటే ఇప్పుడు ఆ కంపెనీస్లో కొన్ని కంపెనీల్లో ఎక్కువ శాలరీస్ ఉంటాయి. ఇది 20,000 అంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ విత్ ఇప్పుడంతా సమ్ దిస్ 10,000 రూపీస్ చిన్న జాబ్స్ అలాగానే అయితే. కొంతమంది ఇంకా ఇది పెద్ద జాబ్స్ వాటికి కానీ అయినప్పుడు కొంతమంది దే బీన్ డ్రాయింగ్ 30,000, 40,000 డిఫరెంట్గా ఉంటాయండి. ఓకే, ఎదుగుదల, ప్రమోషన్స్ అనేవి అంటే చాలా బాగా. యాక్చువల్లీ మా క్యాండిడేట్లు, పాత క్యాండిడేట్లు ఇప్పుడు నౌ దే ఆర్ రన్నింగ్ 150 crore కంపెనీ యాజ్ ఎ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్స్గా కానీ ఇంకా కొంతమంది దే హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇట్, దే ఆర్ వెల్ సెటిల్డ్ అండి. దే హ్యావ్ బీన్ దే ఆర్ వెల్ సెటిల్డ్. దే కెన్ గో టు దట్ గూగుల్ దానికి వెళ్ళినప్పుడు కూడా హౌ అవర్ ద క్యాండిడేట్స్ ఓకే సార్, అంటే ఈ కోర్స్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాలనుకుంటే మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అసలు? మా దగ్గర ఇప్పుడు కోర్సు చేయాలన్నప్పుడు మాది ఆర్గనైజేషన్ ఇట్ ఈజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ, 2nd floor అబౌవ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ప్యారడైజ్ సర్కిల్, సికింద్రాబాద్. ఈ దానికి యాక్చువల్లీ మా దగ్గర ఈ యొక్క కోర్స్ ఫీజు అవి కూడా మీకు చెప్తానండి. ఇది షార్ట్ టర్మ్ కోర్స్ అండి. ఇది 3 months కోర్స్ అనమాట. ఫ్రైడే మండే టు ఫ్రైడే క్లాసులు ఉంటాయి. సాటర్డే, సండే మాకంతా కూడా ఇంకా ఏమంటే స్పెషల్గా దిస్ గెస్ట్ లెక్చర్స్, స్పీకర్స్ బయట నుంచి కూడా వస్తూ ఉంటారనమాట. ఈ కోర్సులో ఎట్లా అంటే ఇట్ ఈస్ అ పార్ట్ టైం కోర్స్. మార్నింగ్ 7 to 9, 10 to 1, 4 to 6, 6 to 8 అలాగా డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయండి 3 months లోపల. మా దగ్గర అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంటారు. అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ కూడా హాస్టల్ ఫెసిలిటీ మాకు అటాచ్డ్ హాస్టల్స్ ఉన్నాయి ఈ కోర్సు. కాబట్టి ఈ కోర్స్ అయిపోయాక వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కంపెనీస్ వాళ్ళ కాంటాక్ట్ అయినప్పుడు అదే ఉంది. ఈ మొత్తం కోర్స్ ఫీజు 17,000 ఉంటుందండి. 17,000. ఇది డ్యూరేషన్ 3 months అని అన్నాము. అండ్ బయట అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు జల్దీకి వాళ్ళకి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలంటే వాళ్ళు ఏమంటే పూర్తిగా వాళ్ళకి ఒక 2 batches అలాగా అటెండ్ చేయించి వితిన్ 2 months లోపల కూడా కంప్లీట్ చేస్తున్నాం. మా దగ్గర కర్నూలు, అనంతపూర్ లైక్ యువర్ దిస్ Warangal part of it, so many candidates from outside this Telangana gaani, so many places anta kuda vastu. Okay, so మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారా? ఇది మావి ఆఫీస్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఈ స్క్రీన్ పైన కూడా పెడతామండి ఆఫీస్ నెంబర్లో. ఇందులో ఆఫీస్ నెంబర్ ఇది యాక్చువల్లీ సెల్ నెంబర్ అయితే కన్నా 9009041118 and 9. ఓకే, సో మీ మెయిల్ ఐడి ఒకసారి. నెట్ ఈజ్ అవర్ this website address, IPA India 2011
@gmail.com is my mail ID.